హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బసవరాజ్ అయితే ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారంగా అయితే కిరోసిన్ టిన్ అయితే తెచ్చుకుని ఇక ఒంటి మీద అయితే వేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అటుగా విశాలాక్షి వెళ్తూ ఇక పక్క రూమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ బసవరాజు కిరోసిన్ టిన్తో ఒళ్ళంతా కిరోసిన్ వేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ఏవండి ఏవండి ఏం చేస్తున్నారండి, ఏంటి పని అని అయితే అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బసవరాజు ఇలా అంటూ ఉంటాడు, ఇదివరకు అందరూ నన్ను వంగి వంగి దండాలు పెట్టే జనమే ఇప్పుడు కనీసం నా వంక కూడా చూడకుండా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అది నాకు చాలా అవమానంగా ఉంది అని బసవరాజు అంటూ ఉంటాడు. అందుకే నేను చావాలనుకుంటున్నాను, నన్ను చావనివ్వు అని అయితే బసవరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడు విశాలాక్షి, ఇప్పుడు మీకేంటి, మీరు ఎమ్మెల్యే అవ్వాలి అంతే కదా, అంతే కదా అని విశాలాక్షి అంటుంది. అవును అంతే, కానీ ఎలా? తులసి ఎమ్మెల్యే టికెట్ వదులుకుంటేనే కానీ నాకు టికెట్ రాదు, నేను పోటీ చేసి గెలవలేను, తను ఈ టికెట్ వదులుకుంటుందా అని అయితే బసవరాజు అంటూ ఉంటాడు. ఇక వెంటనే విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళి ఇక తులసిని అయితే రమ్మని కబురు పెడుతుంది. ఇక విశాలాక్షి నుంచుని చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి తులసి అయితే, ఏంటి అత్తయ్య గారు పిలిచారంట అని అయితే వస్తుంది. ఏమీ లేదమ్మా, నిన్ను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను, నాకు నువ్వు ఒక మాట ఇస్తావా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అడగండి అత్తయ్య, మీరు ఏ మాట అడిగినా నేను ఇస్తాను, ఏంటి ఆ విషయం అని అయితే అడుగుతూ ఉంటుంది తులసి. ఏమీ లేదమ్మా, నువ్వు ఎమ్మెల్యే టికెట్ వదులుకోవాలి, నీ స్థానంలో మీ మావయ్య గారు పోటీ చేస్తారు అని అయితే విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి ఒక్కసారిగా తులసి షాక్ అయిపోతుంది. ఇదంతా చాటుగా ఉండి బసవరాజు వింటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు బసవరాజు కుట్ర కనిపెట్టి తులసి తెలివిగా ఆలోచిస్తుందా, లేదా వాళ్ళ అత్తయ్య గారికి మాట ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ వదులుకుంటుందా, ఇప్పుడు అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.